శ్రీశైలం దేవస్థానం పరిధిలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు అధ్వానంగా మారడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఉగాది బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్ల నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి దుర్వాసన వెదజల్లుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. దేవస్థానం పరిధిలో టాయిలెట్లు, బాత్రూంలు పే అండ్ యూజ్ విధానంలో నిర్వహించేందుకు టెండర్లు ఆహ్వానించినప్పటికీ టెండర్ ప్రక్రియ పూర్తి కాకముందే కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దేవస్థానం నిర్ణయించిన ప్రకారం భక్తుల నుంచి ₹5 మాత్రమే వసూలు చేయాలని ఉన్నప్పటికీ కొందరు నిర్వాహకులు 10 నుంచి ₹20 వరకు వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు.